పెందోట మాటకు స్వాగతం. శుక్లాం వరదరం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మార్నిషం అనేకదంత భక్తానాం ఏకదంతముపాస్మయే. ఈరోజు వచ్చి మూడు ముళ్ళు జీవితంలో ప్రతి మానవుని జీవితంలో ఆడైనా సరే మగైనా సరే మూడు ముళ్ళు పడితేనే ఎంతో బాగుంటుంది, మూడు ముళ్ళు వేస్తేనే బాగుంటుంది అనే సంకలనం గురించి ఒక సంకలనం. మా కుమారుడు పెందోట కార్తికేయ పెళ్ళికి తీసిన సంకలనం ఇది. పెళ్ళి రిసెప్షన్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి ఇందులో ఉన్న 50 మంది కవులను నేను సన్మానం చేయడం జరిగింది. అందరూ కూడా పెళ్ళి శుభకార్యంలో కూడా ఇలాంటి పుస్తకాన్ని వేయడము చాలా సంతోషకరము అనుకుంటూ వధూవరులను దీవించడం జరిగింది. మరి అలాంటి పుస్తకం మనం చూసినట్టయితే ఇందులో 71 మంది కవులు దీన్ని రాశారు. ముందు మాట పెందోట వెంకటేశ్వర్లు రాశారు. మనసుకు ప్రేరణ కలిగించి ఉత్సాహాన్ని ఇచ్చి ఉద్యమ స్ఫూర్తిని కలిగించేది కవిత్వమే. ఇదే జీవితంలో విజయాలకు పునాది. కన్ను తెరచినప్పటి నుండి పెరుగుతున్న క్రమంలో ఎన్నెన్నో అనుభవాల ప్రవాహాలు మంచిని 10 మందికి మేలు కలిగించే పనులు గుర్తించుకుంటారు. సీతారాములు శివపార్వతుల వివాహాలను ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉంటాము. నిత్య కళ్యాణం పచ్చతోరణం అని ఆ ఏడుకొండల వెంకటేశ్వరుంది ప్రతిరోజు ప్రతి నగరంలో మనకు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఆ కళ్యాణం చేయించడము ఒక భాగ్యము, చూడడం ఒక భాగ్యము, వినటం ఒక భాగ్యము. కాబట్టి అలాంటి కళ్యాణం గురించి మూడు ముళ్ళ గురించి ఈ పుస్తక సంకలనం చేయడం జరిగింది. శ్రీవాణి సాహిత్య పరిషత్ వారు దీనిని ముద్రించి వెలుగులోకి తెస్తున్నందుకు వారికి కార్యవర్గం కృతజ్ఞతలు తెలుపు. పెందోట కార్తికేయకు చిరంజీవి లక్ష్మీ ప్రసన్నకు అభినందనలు అని అధ్యక్షులు వారు చెప్పారు. దీనికి పెళ్లి చూపుల నుంచి మొదలవుతుంది. దాదాపుగా మనకు పెళ్లి కాటం ఎప్పటి మొదలవుతుందయా అంటే పెళ్లి చూపుల నుంచి. 4 నేత్రాల ఆట అని డాక్టర్ బి సుధాకర్ హిందీ పండితుడైన తెలుగులో మంచి కవిత్వం రాస్తాడు. సిద్ధిగూడ వాస్తవ్యుడు. సంప్రదాయాల తోటలలో అనుబంధాల మొక్కలు, రంగురంగుల పూలతో ఆచారాల దండలలో కలిసే వేళ ముఖద్వారాలు తెరుచుకొని ప్రేమ కుసుమాలు విచ్చుకొని ప్రణయ పరిమళాలు వెదజల్లుతూ మురిపాల ముచ్చటకు నాంది పలుకు వేళ 2 మనసుల బందీ చేసే ఒకటి చేసే పెళ్లి చూపులు. రేపటి పెళ్ళికి పెళ్లి చూపులు నాంది. అప్పటి నుంచే ఒకరిపై ఒకరికి మమకారము, ఒకరిపై ఒకరికి ఇష్టాలు పెంచుకుంటూ వారు మూడు ముళ్ళ బంధం దగ్గరగా వస్తారు అని డాక్టర్ బి సుధాకర్ చెప్పడం జరిగింది. అలాగే అద్వైత శ్రీ పూర్ణానంద బ్రహ్మ కొండపర్తి ఆనందచారి విశ్వబ్రాహ్మణుడు విశ్రాంత ఉపాధ్యాయుడు కూడా యజ్ఞోపవీత ధారణ గురించి, తర్వాత వివాహం గురించి చక్కని విషయం తెలియజేశాడు. జన్మనా జాయతే శూద్ర కర్మనా జాయతే ద్విజ వేద పాఠంతు విప్రనాం బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణ. బ్రాహ్మణుడు పుట్టుకతోని బ్రాహ్మణుడు కాదు, ఎవరైతే బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారో వాళ్ళే బ్రాహ్మణుడు అని చెప్పడం జరుగుతుంది. మరి యజ్ఞోపవీతం కొందరు వేసుకుంటుంటారు. ఆ కొందరు కూడా అన్ని కులాల వారు ధరించాలని వేద ఉవాంచ. కులం మతంతోనే కాదు, పురుషులైన వాళ్ళు ఎవరైనా ఈ యజ్ఞోపవీతాన్ని ధరించవచ్చు. అది 5 సంవత్సరాలకు, 7 సంవత్సరాలకు, 8, 9, 10, 11, 12, 15, 16 సంవత్సరాల్లో పిల్లవాళ్లకు యజ్ఞోపవీతం చేస్తే దానికి బాగుంటుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అప్పటి నుంచే గాయత్రి మంత్ర జపం అలా కూడా చదువు రావడానికి ఉపయోగపడుతుంది. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఎవరైనా పిల్లలు చదివినట్టయితే వారి జ్ఞాపకశక్తి పుష్కలంగా వచ్చి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని అతి సులువుగా ఛేదించవచ్చు అని మన ఆనందచారి గారు వివరించారు. కావున 4 వర్ణాల వారు స్త్రీ పురుషుడు తప్పకుండా ఇంకా ఉంటారు. స్త్రీలు కూడా చదవచ్చు. ఎవరైనా గాయత్రి మంత్రానికి ఆడ మగ అనే భేదాలు అవసరం లేదు. ఇద్దరు కూడా ప్రతిరోజు కనీసం 11, 21,
27 108 సార్లు ఇట్లా చేసినట్టయితే వారి జ్ఞాపకశక్తి బాగుంటుంది, వారికి గాయత్రి మాత ఆశీస్సులు కూడా లభిస్తాయి అని చెప్తాడు. తర్వాత చొప్పదండి సుధాకర్ పరిణయం జీవన పరిమళం అంటూ వచన కవిత రాశాడు. మనిషి ఒక ఏకాకి, తోడు కావాల్సిందే. ఒంటరిగా ఓడిపోయి జంటగా సాధిస్తాడు. ఒంటరిగా ఓడిపోయిన జంటగా సాధిస్తాడంట. రాళ్ళు రప్పలు ఎగుడు దిగుడు ఎండ వాన ఉల్లాసం సల్లాపం జీవితాంతం ఏది సాఫీగా సాగదు. కారు కొనగల కానీ దారినిది కాదుగా. డబ్బు మనదైన పరిస్థితులు కాబోవు అంటాడు. దాంపత్యము అంతే, కష్ట నిష్ఠూరం, కన్నీరు పన్నీరు, సామీప్యం వియోగం కలహం అన్నీ కలగలిస్తేనే జీవన సాఫల్యం అంటూ తన పరిణయం కవితలో బాగా రాశారు. తర్వాత ఇలా ఎంతోమంది సుందరకాండ సత్యనారాయణ స్వామి, ఈయన సుందరకాండను పారాయణం చేస్తుంటాడు. 30 సంవత్సరాల నుంచి ఏకధాటిగా ఎక్కడైనా చదువుతూనే ఉంటాడు, చెప్తూనే ఉంటాడు స్వామిలాగా. ఇతడు చూస్తే నాయి బ్రాహ్మణుడు అయినప్పటికీ బ్రాహ్మణత్వం వచ్చేసింది అతనికి. సంప్రదాయంగా వంశక్రమములు తెలుసుకొనిరి ఆ ఇద్దరు. 1000 మందగా తగిన వంశములు తదాస్తు పలికిరి ఇతులందరును. చిలక గోరింకల వలె నుందురు ఈడు జోడు మరి కలిసి ఉన్నవి. యశోవంతులు మీ వంశములు, యశము పెరుగు నీ వియ్యముతోనూ అంటాడు. మంగళవాద్య నృత్య గీతములు మ్రోగుచుండగా వధూవరులట 3 మారులుగా అగ్నినప్పుడు ప్రదక్షిణించి ప్రణయమాడిది. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఎంత బాగుంటుందో అని ఇక్కడ మనకు తెలుస్తుంది. శతవసంతం అని ఎస్వి రఘువీర్ ప్రతాప్ గారు రాశారు. కళ్యాణం అది కమనీయం మది, ఉల్లము రంజిల్లే ఉత్సాహమది, ఎల్ల దేవతల ఆహ్వానమది, తరలి వచ్చేటి శుభ తరుణమది. ఆమని సిరులరు పెంచిన వేళ, ఆనందాలు వెల్లువైన వేళ, వేశారు ఆకాశ పందిళ్ళు, మ్రోగించారు సన్నాయి మేళాలు. శతవసంతాలు జీవించాలని పెద్దలంతా దీవించారు వధూవరులని. కలబోసుకున్న అనురాగాలు, వెల్లు విరిసిన సంతోషాలు, పరాగాల సంసారానికి సాదర స్వాగతం అన్నారు. తర్వాత కందేపి రాణిప్రసాద్ గారు వివాహ బంధం గురించి, వివాహం పవిత్ర బంధం, వివాహం మధుర ఘట్టం, వివాహం జీవన కావ్యం, వివాహం సుస్వర గానం. తలపై జీలకర్ర బెల్లం పెట్టుకొని తెరచాటు నుంచి తొంగి చూస్తూ తాళి కట్టినప్పటి నుంచి ఒకటై తరతరాల వ్యవస్థ నిలపాలి అంటూ ఆకాంక్ష తెలియజేస్తారు. ఎర్రోజు వెంకటేశ్వర గారు ప్రతిరూపం గురించి, ఏ మూలనో పుట్టి ఏ నేలనో పెరిగి ముక్కు మొహం తెలియని స్త్రీ పురుషులు అయస్కాంతం లాంటి పెళ్లి చూపులతో ఆకర్షించుకొని ఆలోచించుకొని నిశ్చితార్థం సంప్రదాయంతో వివాహసం విహంగంలా వ్యవహరిస్తారు. చరవాణిలో నేడు 7 అడుగుల అనుబంధం ఫెవికాల్ బంధమై ఒకే శ్వాసగా, ఒకే ధ్యాసగా, ఒకే భాషగా, ఒకే భావంగా అర్ధనారీశ్వరతత్వానికి తార్కాణమై కలిమిలేముల నిశ్చయాన్ని కలిసికట్టుగా అధిరోహించాలి అంటాడు కళ్యాణం గురించి. ఎన్ నరేష్ చారి రావురూప్ల గారు కూడా రాశారు. కలిసిన వాళ్ళంతే, కలిసిపోవాలి అనుమానపు గాలికి ఏమాత్రం తావివ్వనంతగా, అహంభావపు అడ్డుగోడలు మీ మధ్య పెరిగి పోనంత కలిసిపోవాలి. కలవడమే పెళ్ళి, కలిసి నడవడమే జీవితం అంటాడు అతను. మరి ఇంత చక్కటి విషయాలు కూడా మనకి ఇక్కడ తెలియజేస్తాడు. కథల తాతయ్య మూడుముల నేపథ్యం. కొంగు ముడిపడి చేతిలో చేయి పడి 7 జన్మల బంధం, 7 అడుగులతో అవుతుంది సంబంధం. మేనమామ తెచ్చిన మంగళసూత్రం, తాకి చెప్పే మేము సాక్ష్యమనే మంత్రం. ఇలా ఎన్నో విషయాలు మనకి ఇక్కడ తెలియజేస్తారు. జి శాంతారెడ్డి కూడా ఆశీ మహస్సు అంటది. ఒకరు ఇంద్రుని వలె, ఒకరు చంద్రిక వలె, బతికెల్ల శరద్రాత్రి వలె, ఒకరు పువ్వును వలె, ఒక తావి వలె, బ్రతికెల్ల ఉద్యాన నాటి వలె, ఒకరు భాషను వలె, ఒకరు భావం వలె ఉండాలి అంటాడు. జనపాల శంకరయ్య గారు సిరిసిల్ల వాస్తవ్యులైన, ఇక్కడెక్కడో పుట్టిన ఆడ మగ ఆలుమగలుగా ఏకమయ్యే బంధం, నిశ్చయ తాంబూలాలు తొలి చూపులకు కలుపుదాయి, తీర్థయాత్ర అనుభవ సాగర తంతు, వరపూజ పూలు పండ్లు అనుబంధానికి నాంది, లోకమాత గౌరీ పూజ, మంగళ స్నానాలు కన్యావరణం,
మధుపర్కాలు ఓ మధుర జ్ఞాపకాల చిట్ట. వరుని యజ్ఞోపవీతం మహాసంకల్పానికి పునాది. కాళ్ళు కడిగి కన్యాదానం, వేదమంత్రాల సాక్షిగా జీలకర్ర బెల్లంతో కాళ్ళు తొక్కడం, స్పర్శలోక విహారం. కన్నీటి జాడ కన్యాదానం, కన్నవారి వేదన, వేళ్ళ కుశల స్పర్శగ్రహణం, మంగళసూత్ర ధారణ. ఇలా మంగళసూత్ర ధారణను కూడా చక్కగా వివరించారు. మూడుములకు కుమరవెల్లి అంజయ్య గారు రాశారు. అతడు వేశాడు భౌతికంగా, ఆమె వేసింది మానసికంగా. మూడు ముళ్ళు అందరి సాక్షిగా, చెప్పళ్ళు విజయ విహారం మధ్య. తలెత్తుకోవడం తలదించుకోవడం కాదిద్దరి మధ్య వ్యవహారం. దీవెనల అక్షింతలై పెనవేసుకున్న బంధం, చెట్ల వేర్లకు కొమ్మలకు ఉన్న అనుబంధం. విస్తరించడం పూత కాత లక్షణం. వలస జీవుల ఖండాంతరాలకు పాకిన మూడుముళ్ళ జీవనం కోసం తపన. ఇలా అతని కవిత సాగుతుంది. తర్వాత వరకోలు లక్ష్మయ్య వివాహ మహోత్సవం గురించి సీసమాలికని వెళ్ళాడు. చూపులు కలిసిన శుభగ్ల వేలవును, పెళ్లి తంతు మొదలు ప్రైదికరము. నిశ్చితార్థపు వేళ నియమాలనన్నీయు అమలు జరుపుతారు అందరప్పుడు. పూలు పండ్లను పెట్టి పూర్తిగా పెద్దలు విడియమందగలరు వేర్కలోన. లగ్న పత్రిక వ్రాసి లక్షణముగ పెళ్ళి రోజు నిర్ణయమును రూఢిగాను. లక్ష్మి సరస్వతి రమణీయ పార్వతి ఏకాత్మ వధువని లోకమునకు. ఇలా సాగుతుంది. ఆది దంపతులకు మీరు అప్తులయ్యి సప్తపదులను నడిచియో సాగిపొమ్ము, పిల్ల పాపల ప్రేమను కొల్లగాను పొంది సాగించ పూర్ణమగును అని ఆకాంక్షిస్తారు. సంగీతం నరసింహారావు పెళ్లి తరంగం గురించి పద్యాలు రాశాడు. ఒక చూద్దాం. మంగళ సూత్రమింతులను మైమర్రపించును తల్లిదండ్రులను, భంగము గలగకుండ తమ భర్తను భావననందుచుండుతా. బెంగను పెట్టుకో దేవుడు బింకముతో తను సంచరించును, అంగబలెల్లరును విధిగా అత్తల మామల సేవ చేయుచున్ అంటారు. సంగనపట్ల చిన్నరామకృష్ణ కూడా పద్యాలు రాశాడు. అతని కూడా చూద్దాం. వివాహ ప్రాముఖ్యత. కళ్యాణ తిలకము కడునుదుట మెరియ, వధువు తలను వంచె వరుని జూచి. పెళ్లి జరుపుచు వేద మంత్రములను విప్రులు చదవగా పిక్కటెల్లే. ముత్యాల తలంబ్రాలు ముంది తదలను తాకి వరుని నగవు తోడ మెరిసిపోయే అంటూ చక్కటి పద్యాలను అందిస్తారు. కాల్వ రాజయ్య గారు అప్పగింతలు. పుట్టినింట పెరిగి పుత్తడి బొమ్మలే పనులు కొన్ని రావు పసిది బాల, కట్టుబాట్లతోడు కన్నీరు రాకుండా పెంచుకోండి మీరు పేర్మి తోడ అంటాడు. బావలున్న ఇంట భయముతో మెదలమ్మ, ఆడపడుచులున్న హర్షమందు మమత పంచవమ్మ, మరదలు తమ్ముని చిన్నతనము వలదు చిట్టి తల్లి అంటూ అప్పగింతలప్పుడు చెప్పేటి కూడా రాశాడు. బెజగాం శ్రీజ ఇంకా పెళ్లిగానే అమ్మాయి కూడా రాసింది కవితలు దీని గురించి. పెళ్ళి చేసడి వేళ ప్రేమనో పంచుతో మాంగల్యధారణ మనసు తోడా. పెళ్ళి కూతురు మెడ పెళ్ళి కొడక గంట బంధుత్వమేర్పడు పొందుగాను. అగ్ని సాక్షిగా వారు ఆనందమును కోరి ధర్మాన్ని పాటించి దాత్రిలోన అంటూ సీసమాలిక రాశారు. గుండ్ల రాజుగారు కూడా మాంగళ్య బంధం అని ఒక సీసమాలిక వెళ్ళాడు. కళ్యాణ గంటలు గనగన మ్రోగించు భారతదేశ ప్రజలు భాగ్యమిదియే. మంగళ సూత్రము మహిధారణ చేయు హర్షము నొసగు మహిత్వమిదియే. ఆదర్శ దాంపత్యమలరారు చుండెడు వైవాహ జీవనము వ్రతము నిధియే. ఇలా సాగుతుంది. ఈ మూడు ముళ్ళ బంధం అనే పుస్తక సంకలనంలో మనకు ఎన్నో విషయాలు మనకు తెలుస్తుంటాయి. మనకు విషయము పెళ్ళిది కాబట్టి తాటికొండ విష్ణుమూర్తి కూడా ఒక పాట రాశాడు. అవనిపై ఆకాశమే గుడే కురిపించే చిరుజల్లు ప్రేమయే కళ్యాణం. కళ్యాణమే రెండు హృదయాల సంగమం, నవ్య జీవన కావ్య కమనీయం, కళ్యాణ నిత్య వైభోగం అంటూ రాశారు. డాక్టర్ కట్వోజ్జల పనిష కూడా మూడు బుల్ల బంధం గురించి ఒక పాఠం రాసింది. రారండోయ్ రారండోయ్ పెందోట శ్రీవాణి వెంకన్నల పెద్ద కుమారుడి పెళ్ళికి. బాజా భజంత్రీలు మోగగా బంధుమిత్రుల సమక్షంలో కలకలలాడే పచ్చని పెళ్లి పందిరిలో వధువు లక్ష్మీ ప్రసన్న ముసిముసి నవ్వులు నవ్వగా.
పండితులు వేద మంత్రాలు చదవగా, వరుడు కార్తికేయుడు 3 ముళ్ళు వేయగా, పంచభూతాల సాక్షిగా 7 అడుగులు నడవగా అంటూ వాళ్ళను ఈ పుస్తకంలో ఉన్న హీరోయిన్లు. శుభకార్యం దుర్గం బైతి కూడా. భూమిలా భారాన్ని భరించేది, ఆకాశంలా అండగా నిలిచేది, పవనంలా చల్లగా వీచేది, నీరులా స్వచ్ఛంగా ప్రవహించేది, అగ్నిలా దీపాన్ని వెలిగించేది, పంచభూతాల సాక్షిగా 10 కాలాల పాటు పచ్చగా జీవన గమనంలో తోడు నీడగా, అనుబంధ బాటసారులకు 3 ముళ్ళు బంధంతో 2 జీవితాలను ఏకం చేసే పవిత్ర శుభకార్యమే పరిణయ మహోత్సవం అంటారు. ఇలా ఎంతోమంది దీని గురించి రాశారు. కాబట్టి ఈ వివాహాన్ని మనము విన్నా, కన్నా, చూసినా, మన సీతారాముల వారి వివాహాన్ని చూసినా మనకు బాగుంటుందని తెలియజేస్తూ అందరికీ అభినందన తెలియజేస్తూ శుభాశిస్తులు.